हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स। ఈ వీడియోలో హాఫ్ పెట్టికోట్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। క్లాత్ ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని కింద వైపు ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ని అయితే కట్ చేసుకోవాలండి। ఇలా 2 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి। ఈ పెట్టికోట్ కుట్టుకోవడానికి 50 సెంటీమీటర్ల క్లాత్ అయితే పడుతుందండి। ఫస్ట్ నడుం లూస్ అయితే ఇలా కొలుచుకోవాలి। నడుం లూస్ వచ్చి 30 ఇంచెస్ వచ్చిందండి। ఆ 30 ఇంచెస్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి। చేసుకుంటే 7.5 ఇంచెస్ వచ్చింది। 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి డాట్స్ పట్టుకోవడానికి। అలాగే 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను। హైట్ వచ్చి 13.5 ఇంచెస్। పై వైపున షోల్డర్ దగ్గర కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ కలిపి 14 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను। నెక్ వచ్చి 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి। షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను। చంక డౌన్ కోసం 6 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి। అదే 6 ఇంచెస్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకొని బాక్స్ షేప్ లో డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి। ఈ రౌండ్ షేప్ 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని డ్రా చేసుకోవాలండి। ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకుందాము। ఇలా ఆది పెట్టికోట్ ని తీసుకొని షోల్డర్ దగ్గర కుట్టిన దగ్గర నుంచి ఇలా హుక్స్ పట్టి వైపు ఇలా కొలుచుకున్నట్లయితే ఫ్రంట్ నెక్ అయితే వస్తుంది। వాళ్ళు ఉండిన దానికన్నా ఒక 1 ఇంచ్ కిందకి దింపి పెట్టమన్నారండి, అందుకని కిందకి మార్క్ చేస్తున్నాను। అలాగే బ్యాక్ నెక్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి। నెక్ విడ్త్ కింద వైపు కూడా 2.5 ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్నానండి। ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి 2 ఇంచెస్ తీసుకుంది। ఇక్కడ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి। అక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకొని చుట్టూ కూడా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఒకేసారి కట్ చేస్తున్నానండి। ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ని సెపరేట్ చేసి బ్యాక్ నెక్ ఎంతవరకు మనం మెజర్ చేసామో అక్కడ వరకు ఇలాగా నెక్ అనేది రౌండ్ షేప్ తీసుకొని ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి। ఇప్పుడు ఫ్రంట్ ఇలా ఓపెన్ చేసుకోవాలండి। ఇలా కట్ చేసుకున్న ఈ హాఫ్ పెట్టికోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। దానికోసం ఫస్ట్ ఇలా అన్ని పీసుల్ని సపరేట్గా చేసుకొని బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి। ఫస్ట్ మనము 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా హ్యాండ్తో రఫ్ చేసుకోవాలి। మనం కుట్టుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా వస్తాయండి। ఇలా రఫ్ చేసుకున్నట్లయితే ఇలా రఫ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి। ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత షోల్డర్ని ఇలా మిడిల్కి పట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పు అలాగే 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్ అయితే పట్టుకోవాలి। సేమ్ అదేలాగా ఇంకో వైపు కూడా షోల్డర్కి మిడిల్లో ఫోల్డ్ చేసి డాట్ అనేది పట్టుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా రఫ్ చేసుకోవాలండి। 2 ఇంచెస్ ఫోల్డ్ చేసిన దగ్గర ఇలా రఫ్ చేసుకొని మనము ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి। ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇలా ఆపోజిట్గా నెక్స్ వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలండి, లేకపోతే 2 ఒకే వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది। ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా షోల్డర్కి మిడిల్లో ఫోల్డ్ చేసి డాట్స్ అయితే పట్టుకోవాలి। ఫ్రంట్ పార్ట్స్కి కూడా బ్యాక్ ఎలాగైతే పట్టుకున్నామో ఫ్రంట్ కూడా అలాగే డాట్స్ అయితే పట్టుకోవాలి।
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలండి. నెక్ డౌన్ తీసుకున్న క్లాత్లో ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకొని ఫస్ట్ హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. హుక్స్ పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి ఇలా ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి హుక్స్ పట్టి ఎప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం కట్ చేసుకున్న పీస్ కింద పెట్టి రైట్ సైడ్ పైకి రావాలి, రాంగ్ సైడ్ కిందకు వచ్చేలాగా పెట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి మనం కుట్టిన కుట్టు వైపుకి పెంచి కుట్టుకోవాలండి. కాజా పట్టి ఎప్పుడు పెంచి కుట్టుకోవాలి, హుక్స్ పట్టి ఎప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత కాజా పట్టీకి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి 1/2 ఇంచు వెడల్పుతో. ఇలా కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ని జాయింట్ చేసుకుందాము. ఇలా 2 షోల్డర్స్ ఒకటిగా పెట్టి 2 కుట్లు అయితే వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర 2 ఫ్రంట్ పార్ట్లు కూడా ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ అలాగే చంక ఎలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలో చూద్దామండి. నెక్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఇలా డబల్ సైడ్ ఫోల్డ్ చేసి కుడితే ముడతలు అనేది వస్తుందండి. అలా కాకుండా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. మనం ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేసి కుడితే ముడతలు వస్తాయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అలాగే కుట్టుకోవచ్చు. బిగినర్స్ అయితే ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ ముడతలు ఏవి రాకుండా నీట్గా వస్తుంది. ఇలా 1 సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఫోల్డింగ్ని ఇలా ఇంకొకసారి ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టడానికి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా నెక్ అయితే కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు చంక దగ్గర కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఫస్ట్ 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు కుట్టుకున్న దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకో వైపు చంకకు కూడా కుట్టుకోవాలండి. చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా 2 చంక పీసులను అయితే కుట్టుకోవాలండి. చూడండి ఎక్కడ ముడతలు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఆది పెట్టి కోట్ పెట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి లూజ్ కోసం. అలాగే హుక్స్ పట్టి వైపు ఇలా మార్క్ చేసుకోవాలి. కాజా పట్టి వైపు కూడా సేమ్ అదేలాగా ఎక్కడ వరకు లూజ్ ఉందో పెట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇలా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా కుట్టు అనేది వేసుకోవాలండి. చంక దగ్గర ఏం కుట్టు మనం కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. కింద తీసుకున్న కొలత ప్రకారం కుట్టుకుంటూ రావాలి. ఇలా 2 సైడ్స్ కూడా కుట్టుకోవాలండి. నేనైతే ఒక 3 కుట్లు వేస్తున్నాను. టైట్గా ఉంటే విప్పుకోవడానికి, అలాగే టైట్ అయినాక కూడా విప్పుకోవడానికి యూస్ అవుతుందని 3 కుట్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్నట్లయితే మన హాఫ్ పెట్టికోట్ అనేది రెడీ అయిపోతుంది. మనము సమ్మర్లో అలాంటప్పుడు రెడీమేడ్ పెట్టికోట్స్ వేసుకోవడం కంటే ఇలా స్టిచ్ చేసినవి వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. కాటన్వి
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.